మీకు ప్రజలు బానిసల్లా కనిపిస్తున్నారేమో. బానిసలు తిరగబడితే ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు వచ్చే రాబోయే కాలం. నేను మొన్న ఈ మధ్యన ఉత్తరాది దక్షిణాది వివక్ష అని చెప్పాను. కొంతమంది ఇబ్బంది కలగచ్చు. అదే నాకు తెలుసో తెలియకుండా తెలిసే మాట్లాడాను. దానికి కారణం ఏంటంటే దాదాపు 1500 మంది చనిపోతే కానీ తెలంగాణలో అక్కడ హెడ్లైన్స్ అవ్వవు. నేషనల్ హెడ్లైన్స్లో తెలంగాణలో కొన్ని 100 మంది చనిపోతే కానీ జాతీయ స్థాయి అట్రాక్షన్ రాదు, దృష్టి రాదు. అప్పుడు ఇలాంటి సమస్య ఉందా రాదు తెలంగాణకని అలా అందరూ కదిలి వచ్చారు. కానీ ఢిల్లీలో ఒకటి తుమ్మినా, ఒకళ్ళెవరో కాలు జారి పడిపోయినా అది మొత్తం జాతీయ న్యూస్. అంటే మీరు రాష్ట్రం దేశం అన్నీ ఒక సమిష్టి ఇది అనుకున్నప్పుడు మీరు ఎందుకు సమానమైన అవకాశాలు ఇవ్వరు? జాతీయ స్థాయి పత్రికలు కూడా అర్థం చేసుకోవాల్సింది. దక్షిణాదికి కూడా మీరు దయచేసి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంతేగాని కూర్చోబెట్టి ఎంతసేపు ఉత్తరాది తాలూకు న్యూస్నే మాకు రుద్దితే దక్షిణాది తాలూకు మీరు చెప్పరా? మీరు హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి, మేము కోరుకుంటున్నాం. అది కేవలం ఓట్లకే దక్షిణాది వారా? మిగతా వాటికి కాదా? ఆత్మగౌరవం లేదా మాకు? రోడ్ల మీదకి రావాలా మేము? దయచేసి మీరు అర్థం చేసుకోండి. నన్ను చూసి భయపడుతున్నారు అన్ని ఒక అవివేకమైన ధోరణి నాలో అయితే లేదు. నేను అంటే నా ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, నేను మొన్న కూడా చెప్పాను, మీరు కూడా అడిగినట్టున్నారు.